అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్య. నేను నేచర్ గార్డెనర్స్ గ్రూప్ అడ్మిన్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మా విశాఖపట్నంలో మొదటి వార్షికోత్సవ దినోత్సవం జరుపుకోబోతున్నాము. మరియు మిద్దె తోటల 100వ సదస్సు మరియు వండన వంటల కార్యక్రమం రైతు నేస్తం ఫౌండేషన్ మరియు నేచర్ గార్డెనర్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరుపుకోబోతున్నాము. దీనికి ప్రధాన వక్తలుగా శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు మరియు రైతు నేస్తం చైర్మన్ పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరపబోతున్నాము. దానితో పాటు మా అడ్మిన్స్కి మరియు సర్వీస్ చేసిన సభ్యులందరికీ చిరు సత్కారం జరపబోతున్నాము. మధ్యాహ్నం 3 గంటల నుంచి అందరికీ విత్తనాలు, నారులు, మొక్కలు అందజేయబోతున్నాము. మా గ్రూపు ప్రధాన లక్ష్యం మిద్దె తోటలను మరియు కిచెన్ గార్డెనింగ్ని మేము ప్రమోట్ చేయటం లక్ష్యంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. మా నేచర్ గార్డెనర్స్ కుటుంబంలో మొదటగా 30 మందితో మేము మొదలుపెట్టండి. ఈరోజు 2000 పైచిలుకునే సభ్యులు ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. విశేషం కూడా ఈ గ్రూపు ద్వారా మేము గ్రూప్ ఆర్డర్లు అందరం కలిపి, నాతో సహా మేమంతా కలిపి గ్రూపు నార్లు, విత్తనాలు, పళ్ళ మొక్కలు, కాయగూరలు, ఎలా అన్ని రకాల నార్లు మేము తెప్పించుకుంటాము. ఇలాంటి చిన్న చిన్న సదస్సుల ద్వారా మేము మిద్దె తోటదారులను ఎక్కువ మంది మేము పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా ఈ ప్రయత్నంలో భాగంగా మాకు సహకరించిన అడ్మిన్లకు మరియు మాకు ఈరోజు కార్యక్రమం చేయబోయే కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్కి వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేచర్ గార్డెనర్స్ మొదటి వార్షికోత్సవ సంబరానికి విచ్చేసిన సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. సుమారుగా 2000 మంది సభ్యులు కలిగిన ఎన్జీ మెంబర్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మన సంబరాల రోజు ఈరోజు రానే వచ్చింది. ఈ కార్యక్రమానికి అనేక ప్రముఖులు రావడం, ఎంతో దూరం నుంచి మనందరి కోసం రావడం ఇంకా ప్రత్యేకత. దానికి మనందరం ఒకసారి మన కరత్వాల ధ్వనులతో మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుందాం మన అతిథులందరికీ. మన ఈ కార్యక్రమాన్ని ముందుగా భక్తి గీతంతో ప్రారంభించబోతున్నారు. ఎక్స్పోజ్ అవుతున్నాయండి హనుమంత్ గారు. బిక్కుమంటుంది భూమి మాయమవుతున్నది, ఓరెన్న రైతు మాయమవుతున్నాడు. భూమి మాయమవుతున్నది, ఓరెన్న రైతు మాయమవుతున్నాడు. రైతు పాదమే తాకని భూమి ఎడారవుతుంది, రైతు లేని భూగాలం అన్నము రామచంద్రంటుంది. రైతు కంట కన్నీరెడితే జాతికది కలంకంరా, రైతు కంట కన్నీరెడితే జాతికది కలంకంరా. రైతు డొక్కలెండిపోతే జాతికది శాపంరా, రైతు డొక్కలెండిపోతే జాతికది శాపంరా. రైతునే మన జాతి చిహ్నమని ప్రకటిద్దాం, రైతునే మన జాతి చిహ్నమని ప్రకటిద్దాం. నాగలినే జెండాని వినువీధుల ఎగరేద్దాం, నాగలినే జెండాని వినువీధుల ఎగరేద్దాం. భూమి మాయమవుతున్నది, ఓరెన్న రైతు మాయమవుతున్నాడు, ఓరెన్న రైతు మాయమవుతున్నాడు, ఓరెన్న రైతు మాయమవుతున్నాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అరుణ గారు. చక్కని దైవగీతంతో పాటు ఈ సమావేశానికి కుదిరినట్టు మంచి పాట పాడి మాకు వినిపించారు. నెక్స్ట్ మన కార్యక్రమాలకు వస్తే చిన్నారి జ్ఞాపిక. ఈ చిరంజీవి జ్ఞాపిక కూచిపూడి నృత్య ప్రదర్శన ఇప్పుడు మనకి ఇవ్వబోతుందండి.
కుమారి కె వాసవి శ్రీ గారు. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, జేసీఏ విశాఖ మెట్రోలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. అంతేకాకుండా తను ఒక కూచిపూడి క్లాసికల్ డాన్సర్ కూడా. ఇప్పుడు మనం తన నృత్య ప్రదర్శనని చూడబోతున్నాము. థ్యాంక్ యూ వాసవి గారు. చక్కని చదువుతో పాటు ఎంతో మంచిదైన నృత్య ప్రదర్శనని కూడా మీరు మాకు ఇక్కడ ప్రదర్శించారు. థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న నేచర్ లవర్స్ అందరికీ నా నమస్కారాలు, నా అభినందనలు కూడా. చక్కటి సభను ఏర్పాటు చేశారు. విశేషం ఏంటంటే మనకి ప్రకృతి ముఖ్యంగా 3 పెద్ద వరాలు ఇచ్చింది. ఒకటి ఏంటంటే సూర్యరశ్మి, రెండోది వర్షం, నీరు, మూడోది భూమి, నేల. ఈ 3 లేకపోతే మనకి అఫ్కోర్స్ అగ్ని తోడవాలి, ఇవన్నీ లేకపోతే లైఫే లేదు. సో ముఖ్యంగా సూర్యరశ్మిని, అలాగే వర్షాన్ని, నీరుని, అలాగే భూమిని ఉపయోగించి అనాది కాలంగా మనం భూమి మీద పంటలు పండిస్తున్నాం. అందరికీ మనం అన్నదానం చేయగలుగుతున్నాం. ఇప్పుడు విశేషం ఏంటంటే ఇప్పుడు భూమి మీదే కాకుండా ఈ సూర్యరశ్మిని, అలాగే నీరుని, అలాగే మట్టిని ఉపయోగించి మిద్దెల మీద కూడా, డాబాల మీద, మిద్దెల మీద కూడా వ్యవసాయం చేస్తున్నారు. తద్వారా మంచి సేంద్రియమైన ఆరోగ్యకరమైన పంటలను పండించటం తన కుటుంబానికే కాకుండా పక్క కుటుంబాలకి, తెలిసిన కుటుంబాలకు కూడా మంచి ఆహారాన్ని అందించడంలో మీరంతా పాల్గొన్నందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. పల్లెటూరు ప్రాంతాల్లో అయితే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారనమాట. ఈ రోజుల్లో ఏది చూసినా కూడా అన్నీ కల్తీలు వస్తున్నాయి అన్నమాట. అవి అవాయిడ్ చేయడానికి ప్రకృతి పరంగా మనకి మన మనుగడ సాగించడానికి ఇది చాలా అవసరము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పాటించి మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ శుభాకాంక్షలు. మనం మిద్దె తోట చేసి సేంద్రియ కూరగాయలు, పళ్ళు పండించుకుంటున్నాము.
వాటిని ఎట్లా వండుకొని తింటున్నాము? మళ్ళీ బాగా ఉడికించి వేపి మార్చి ఫ్రై చేసి అందులో రకరకాల ఘాటైన మసాలాలు చేర్చి దాన్ని ఎంత నిర్జీవ పదార్థం చేయాలో అంత నిర్జీవ పదార్థం చేసి వండుకొని తింటున్నాం. మనం ఇంత చేసి ఈ ఆర్గానిక్ కూరగాయలు ఇవన్నీ పండించుకొని మళ్ళీ యథావిధిగా మనం వాటిని జీవశక్తి రహితంగా మార్చుకుని వంట పేరుతో చేసుకొని తింటున్నప్పుడు మనకు రోగ నిరోధక శక్తి ఎట్లా వస్తుంది? నేను మళ్ళీ వెనకటి జీవితంలోకి వెళ్ళి మా పెద్దవాళ్ళను వాళ్ళు చేసిన వంటలని కొన్నింటిని మనసులో పెట్టుకుని నేను ఫేస్బుక్ వాళ్ళ మీద ఒకరోజు వండని వంటల కాన్సెప్ట్ను పరిచయం చేసి మీకు తెలిసిన వండని వంటలు ఏమైనా ఉంటే, పొయ్యి మీద వండని వంటలు ఏమైనా ఉంటే రాసి పంపండి, మనం ఒక సీరియల్ లాగా నడుపుదామని చెప్పి నేను ఫేస్బుక్ వాళ్ళ మీద ప్రకటిస్తే 42 వండని వంటలు వచ్చాయి 2 రాష్ట్రాల్లోంచి, అన్ని వైపుల నుంచి. ఆ 42 వంటలతో వెంకటేశ్వరరావు గారు ఒక చక్కని కలర్ పుస్తకం వేశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ ఒక వర్క్ షాప్ అది హైదరాబాద్లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జరిగింది. మళ్ళీ ఆ రెస్పాన్స్ని చూసి ఇంకా మేము రాస్తాం, ఇంకా మా పెద్దవాళ్ళు చేసిన వండని వంటలు ఉన్నాయని నాకు చెప్పడం వల్ల ఆ సీరియల్ను మేము మళ్ళీ పుస్తకం వేసిన తర్వాత కూడా కంటిన్యూ చేశాం. ఇప్పుడు 117 వంటలు అయ్యాయి మొత్తం. ఈ 117 వంటలు అన్నీ కూడా వండకుండా, పొయ్యి మీద వండకుండా, చక్కగా రుచికరంగా న్యాచురల్ రుచులతో సువాసనలతో వండకుండా మనం ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. మేము పిల్లలుగా ఉన్నప్పుడైతే వ్యవసాయంలో ఉన్నప్పుడు పచ్చి దొండకాయలు తినేవాళ్ళం, బెండకాయలు తినేవాళ్ళము, దోసకాయలు తినేవాళ్ళం, అవే కడుపు నిండా తినేవాళ్ళం. పచ్చి మొక్కజొన్న కంకులు, లేత మొక్కజొన్న కంకులు తినేవాళ్ళం, పెసరకాయ తినేవాళ్ళం, బొబ్బరికాయ తినేవాళ్ళం, టొమాటోలు తినేవాళ్ళం తోటల్లో. చాలా కూరగాయలు పచ్చి ముక్కలు తినొచ్చు మనం. పచ్చి ముక్కలు తినలేని వాళ్ళు జ్యూస్ చేసుకొని తాగవచ్చు. అది జీవశక్తి. ఆ జీవశక్తి మన ఒంట్లోకి వస్తేనే మనకు రోగనిరోధక శక్తి ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తే కానీ అది ప్రాణం కాదు, జీవశక్తే కానీ అది జీవి కాదు. మొక్కల నుంచి మనం వండిందంతా మృతాహారమే, వండనిదే అమృతాహారము. మిద్దె తోట రైతులందరూ కూడా వండని వంటల గురించి కూడా కాస్త ఆలోచన చేయండి అని వచ్చాను. అదే సందర్భంగా మరొక్క మాట కూడా చెప్పడానికి వచ్చాను. మన వంటింటికి చాలా అవసరము. అల్లము, వెల్లుల్లి, పసుపు, మిర్చి, ధనియాలు, మెంతులు ఎన్నో అవసరం ఉంటాయి. అవన్నీ కూడా మిద్దె తోటల్లో పండించాలి. ఒక్క కూరగాయలు పండిస్తేనే అయిపోదు. ఈ రసాయన వ్యవసాయానికి భయపడాలి మనమందరం. ఈ పురుగు మందులకు మనమందరం ఒకసారి భయపడితే ఈ విశాఖపట్నం నెత్తి మీద ఎంత టెర్రస్ ఉందో ఇక్కడ మిద్దె తోట కల్చర్ చేయడానికి అంత అవకాశం. నగరాలు ప్రతి వారికి, ఇల్లున్న ప్రతి వారికి ఇంటి మీద మిద్దె తోట చేసుకోవడానికి అవకాశం ఉంది. మిద్దె తోట చేస్తే ఎన్నో లాభాలు. సో అందువల్ల మిత్రులారా, మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, వాళ్ళ ప్రథమ వార్షికోత్సవానికి నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఈ నేచర్ గార్డెనర్స్కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా 4 మాటలు విన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. నేచర్ గార్డెనర్స్ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఐశ్వర్య గారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే వారి గ్రూపు సభ్యులకు, అలాగే మిద్దె తోటదారులకు అందరూ కూడా పేరు పేరున రైతు నేస్తం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు అంటే వండని వంటలు ఒకవైపు మరోవైపు మిద్దె తోట. అంటే మిద్దె తోట గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కాబట్టి అసలు మిద్దె తోట అని
మేము రైతు నేస్తం తరపున ఎందుకు ప్రచారం చేయవలసిందనేది నేను మీకు తెలియజేస్తాను. అంటే ఈ మిద్దె తోటలు అనేది మీ అందరికీ గతంలో అందరూ కూడా ఇంటి మీద చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఇంటి చుట్టూ పెరటి తోటల్లో అన్ని గ్రామాల్లో చేసేవాళ్ళు, అలాగే పట్టణాల్లో కూడా కింద ఖాళీ ప్లేసుల్లో ఎక్కువ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు గత 60 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం అనేది మారిపోయింది. అంటే మనకి పాశ్చాత్య కల్చర్ అనేది త్వరగా మనకు అబ్బింది. అంటే అనేక వస్తువులు దిగుమతి చేసుకోవడం, దానివల్ల ఆర్థికంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన రావడం, అంటే మానవ సంబంధాల బదులుగా ఆర్థిక సంబంధాలు అవడం. ఈ పరిణామ క్రమంలో మేము కూడా రైతు నేస్తం ద్వారా 2005 నుంచి రైతులకు, అలాగే ఆరోగ్యం ఎలా సమకూర్చుకోవాలి, అలాగే ఈ మిద్దె తోటదారుల గురించి, అంటే మేము 3 వాటి మీద పనిచేస్తుంటాం రైతు నేస్తం. ఒకటి న్యాచురల్ ఫార్మింగ్ మీద, అలాగే మిల్లెట్స్ మీద, ఈ మిద్దె తోటల మీద, ఈ 3 మీద నేను రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా వర్క్ చేస్తున్నాను. 2005లో రైతు నేస్తం మాసపత్రికను ప్రారంభించడం జరిగింది. అలాగే 2013లో పశు నేస్తం మాసపత్రిక ప్రారంభించడం జరిగింది. 2014లో ప్రకృతి నేస్తం మాసపత్రిక ప్రారంభం జరిగింది. అంటే ప్రకృతి నేస్తం అంటే కేవలం న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి అనే దాని మీద ప్రారంభించడం జరిగింది. పశు నేస్తం అనేది పశువులకు సంబంధించి అంటే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలని ఏ విధంగా ప్రచారం చేయాలనే దాని మీద ప్రారంభం జరిగింది. కరోనా వరకు ఈ 3 పత్రికలని మేము రన్ చేయడం జరిగింది. కరోనా తర్వాత ఈ 3 పత్రికలను కలిపి రైతు నేస్తం మాసపత్రికని గత 21 సంవత్సరాలుగా మేము కంటిన్యూ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 2011 నుంచి ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రైతు నేస్తం ద్వారా అవార్డులు ఇస్తుంటాం. అంటే రైతులకి, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు, అలాగే సైంటిస్టులకు, అలాగే అగ్రి జర్నలిస్టులకి, ఎక్స్టెన్షన్ అధికారులకు, విస్తరణ అధికారులకు మేము ఈ 4 విభాగాల్లో మేము గత 15 సంవత్సరాలుగా 600 మందికి మేము పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అలాగే గత 4 సంవత్సరాలుగా ఈ మిద్దె తోటల అవార్డులు కూడా ఎవరైతే మహిళలు కానీ లేదంటే ఎవరైనా చాలామంది కూడా చేస్తున్నారు, వారిని కొంచెం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అది కూడా మన తుమ్మేటి రఘువతమరెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారాల నామంతో మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మిద్దె తోట దాన్ని ఎందుకు ప్రచారం చేయడం జరిగిందంటే, దాదాపు మేము మ్యాగజైన్లో, పత్రికల్లో మిద్దె తోటల గురించి ఇస్తూ ఉంటాం. 2016లో మేము రైతు నేస్తం ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మిద్దె తోట ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి వారికి సపోర్ట్గా ఉంటారు, ఎవరైతే ఉంటారో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి కొనడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆర్గానిక్ ఉత్పత్తులు మీకు రేటు ఎక్కువే. ఆ రేటు పెట్టి కొనుక్కోవడం గ్రామాల్లో కొనలేదు. పట్టణాల్లో ఎవరైనా ఉద్యోగస్తులు కానీ లేదంటే ఎవరైనా కొంచెం ఆర్థికంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ని అందించాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఈ కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, కొన్ని పళ్ళు, ఈ పూలు కొన్ని పండిస్తారు. మిగతా సరుకులు, పప్పులు కానీ, ఏదైనా మినులు కానీ, పెసలు కానీ, బియ్యం కానీ, నూనెలు కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ రైతుల మీద ఆధారపడాలి. అంటే కొంత రుచి చూసిన తర్వాత వాటి మీదకి రైతుల దగ్గరికి వెళ్తారు కాబట్టి ఆ రైతులకి ఇది అనుసంధానంగా ఈ మిద్దె తోట ఉపయోగపడుతుందని చెప్పి భావించి మేము 2016లోనే రఘువతమరెడ్డి గారికి పురస్కారం ఇచ్చి వారిని అన్ని ప్రాంతాల్లో నేను తిప్పడం జరిగింది. ఎందుకంటే ఒక మిద్దె తోట అద్భుతంగా వారు చేయటం, ఫేస్బుక్లో ప్రచారం చేయటం, ఇవన్నీ కార్యక్రమాల ద్వారా వారు కొంచెం పాపులర్ అవడం వల్ల వారిని ముందు పెట్టి నేను వెనకమాల కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ఒక మిద్దె తోట అది రైతులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేయడమే కాకుండా మన కల్చర్ని మార్చాలి, మన జీవన విధానాన్ని మార్చాలి. ఈరోజు ముఖ్యంగా మీరందరూ కూడా ఒకవైపు మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవటం, మంచి ఆహారం తీసుకోవటం. అంటే చాలామంది మిద్దె తోటదారులను మేము విమర్శించడం కాదు, కానీ మేము గత 10 సంవత్సరాలను చూసుకుంటే ఇప్పుడున్న కొత్తగా చేస్తున్న మిద్దె తోటలు కానీ, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు, మన ఇంటికి కావాల్సిన అన్నీ కూడా మనం చేసుకోవాలి. అంటే అందంగా ఉండాలి, అందంగా లేదని కాదు, అందంగా ఉండాలి, ప్లస్ మనకు కావాల్సిన కూరగాయలు మనం పండించుకోవాలి. అంటే పక్కన ఎవరో పండిస్తున్నారు, వాళ్ళు టేబుల్ పెట్టి రోజు వాట్సాప్లో చూపిస్తున్నారు, వాళ్ళకంటే మనం ఎక్కువగా చూపించాలని ఆలోచనతో చేయొద్దు దయచేసి. మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి ఏమేమి ఆహారం తీసుకుంటున్నాము రోజు, అంటే అన్ని కూరగాయలు మనకు పడకపోవచ్చు. మన ఇంట్లో
ఇంట్లో తినే వాళ్ళకి ఎలాంటి కూరగాయలు తీసుకుంటున్నాము వాటిని కనుక మనం పెంచితే సరిపోద్ది. మనకు కావాల్సిన కూరగాయలని కూడా మనం పెంచుకున్నట్టుగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పొద్దునే మేము 2 మిద్దె తోటలు చూడడం జరిగింది. అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే వైజాగ్లో కూడా చాలా మిద్దె తోటలు బాగా చేస్తున్నారు. అనేక గ్రూపులు ఉన్నాయి. కొన్ని వందల మంది ఈరోజు మిద్దె తోట చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మిద్దె తోట చేయకపోతే రేపటి నుంచే మీరందరూ కూడా మిద్దె తోట చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే వంటలు కూడా, ఎందుకంటే మేము అందరూ ఆయిల్ తోటి వాటితోటి చేస్తూ ఉంటారు. కానీ కొన్ని వంటల్ని రఘువత్తం రెడ్డి గారు ఫేస్బుక్లో ఆయన స్టార్ట్ చేయటం, దాంతోపాటు చాలామంది మేము కూడా వంటలు మేము తయారు చేస్తామని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఫేస్బుక్లో పెట్టడం, వాటిని కొన్ని వంటకాలని మేము వంటల పుస్తకంలో ప్రచురించడం చేయడం జరిగింది. అలాగే ఇంకా దాదాపు 70-80 వంటకాలు ఇంకా చాలామంది ఇప్పుడు రాశారు. ఈ మిద్దె తోట కాన్సెప్ట్ని మీరందరూ కూడా అలవరుచుకొని, అలాగే వంటలు కూడా కొన్ని వంటలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మేము రైతు నేస్తం ద్వారా మీరు ఎప్పుడైనా మా రైతు నేస్తం ఫౌండేషన్కి సందర్శించవచ్చు. గుంటూరు దగ్గర ఉంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా అక్కడ సందర్శించడానికి మీరు రావాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇలాంటి చక్కని అవకాశం ఇచ్చిన ఐశ్వర్య గారికి, వారి టీం మొత్తానికి, అలాగే ఇలాగా మన వైజాగ్, విజయనగరం ఈ చుట్టుపక్కల ఉన్న మిద్దె తోట చేస్తున్న అడ్మిన్లకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. సన్మాన కార్యక్రమం పర్వాలేదు, అతిథులిద్దరూ రావాల్సిందిగా ముందుకి కోరుకుంటున్నాం. రఘువత్తం రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు. సభకి విచ్చేసిన అతిథులందరికీ, మా సభ్యులందరికీ శుభాభినందనలు. ఇప్పుడు అడ్మిన్స్ని సత్కరించుకునే కార్యక్రమం. ఇప్పుడు వాళ్ళని ఒక్కొక్కరిని పేరున పిలుస్తున్నాం. ఫస్ట్ ముందుగా వయసులో పెద్దయిన అబీదునిసా గారు, వాళ్ళ దంపతులు ఇద్దరూ స్టేజ్ మీదకి రండి. నెక్స్ట్ శ్రీమతి అనురాధ గారు, శ్రీ ఆంజనేయులు గారు దంపతులు ఇద్దరు వేదిక మీదకి రావాలి. రామారావు గారు, శ్రీ రామారావు గారు. అలాగే రమాదేవి గారు, శ్రీ విజయకుమార్ గారు, శ్రీహరిపురం అండి. శ్రీ విజయకుమార్ గారు దంపతులు స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం. కోరమనిపాలెం అడ్మిన్ అండి ఈవిడ. నెక్స్ట్ శ్రీమతి విరజశ్రీ నరేంద్రబాబు గారు, మధురవాడ అడ్మిన్. ఇప్పుడు శ్రీమతి రాణి శ్రీ మహేష్ గారు, యలమంచిలి జోన్ అడ్మిన్ ఆవిడ. నెక్స్ట్ శ్రీమతి భవానీ గంగాధర గారు, మురళీనగర్ అడ్మిన్.
నెక్స్ట్ శ్రీమతి మనోరమణి సురేష్ కుమార్ గారు దంపతులు. శ్రీమతి సౌజన్య శ్రీవాత్సవ్ గాజువాక అడ్మిన్. శ్రీమతి సునేరి గారు వాళ్ళ హస్బెండ్ రిజ్వానా గారు అక్కయ్యపాలెం అడ్మిన్ కొత్తగా జాయిన్ అయ్యారు. నెక్స్ట్ శ్రీమతి పి స్వాతి గారు గురుమాధవ్ గారు ఎన్ఏడి సుజాత నగర్ రెండింటినీ మేనేజ్ చేస్తున్నారు ఈవిడ. ఇప్పుడు అసలైన వాళ్ళని మనం సన్మానించుకోవాలి. ఎవరిని చెప్పండి? దంపతులు. మనందరికంటే చిన్నవాడు నా కొడుకు, నా ఇంటి కొడుకు, మా అబ్బాయి కంటే సమానం, మా అబ్బాయితో సమానం అండి వాడు. ప్రభాత్ మన పెదరాయుడు ప్రభాత్ సీతమ్మధార ఏరియా నిలబడింది అంటే ప్రభాత్ చేతుల మీదుగానండి. గ్రూప్ని మేనేజ్ చేస్తున్నాడు. అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా మిస్సెస్ ఏదో చిన్నగా చేస్తూ ఉంటే కొంచెం చిరాకు పడేవాడిని ఫస్ట్లో. నాకు కొంచెం అంటే నాకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, నా పనులు కావట్లేదు అని చాలా చిరాకు పడేవాడిని. అలాంటిది ఈ రోజున మీ అందరికీ ఆవిడ ద్వారా మీ అందరికీ మిస్టర్ ఐశ్వర్యగా పరిచయం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన స్పెషల్ సర్వీస్ వాలంటీర్స్ని సత్కరించుకుందాం. టీచర్ విజయలక్ష్మి గారు వారి హస్బెండ్ ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. ఇక్కడ మనకి గాజువాక్ చెందిన జ్యోతి గారు, వారి ఇంట్లో వారి అమ్మాయిని చూసుంటారు మీరు, డ్యాన్స్ చేశారు వారి అమ్మాయి కూడా. ప్లాస్టిక్ నిషేధించండి, పర్యావరణాన్ని కాపాడండి. బ్యాన్ ప్లాస్టిక్, సేవ్ ఎన్వైరన్మెంట్. ఈరోజు మన జీవీఎంసీ 72వ వార్డు టీబీకే అండ్ టీఆర్ఎస్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ మిద్దె తోట దశాబ్ద ఉత్సవాలు, అదేవిధంగా నేచురల్ గార్డెనర్స్ యొక్క ఫస్ట్ యానివర్సరీ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా ముందుగా జీవీఎంసీ కార్పొరేటర్గా శుభాకాంక్షలు తెలియచేస్తూ 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ మిద్దె తోట ఉద్యమం యొక్క వార్షిక సమావేశాలు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఈ 72వ వార్డులో జరిపినందుకు వారికి ప్రత్యేకించి జీవీఎంసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పద్మపులి గారు వారి దంపతులతోటి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నామండి. నా
నాకు పెద్దలు గురువర్యులు శ్రీ డాక్టర్ రామకృష్ణ గారు మరియు వారి సతీమణి సుజాత గారిని వారిద్దరిని ఒక్కసారి పైకి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. కొనిదెన శ్రీనివాస్ గారు కూడా మనకి ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో తన బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మనకి చక్కని పరిష్కారం చెప్తుంటారండి. అలాగే శ్రీమతి రంజిత గారు ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే పివి సురేష్ గారు చిన్న సన్మానం సార్. పివి సురేష్ గారు కార్పొరేటర్గా చేస్తున్నారు. ముందుగా నేచర్ గార్డెనర్స్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, ఎప్పుడు ఎవరికి రక్తం అవసరమైనా గ్రూప్లో పెడితే మా సిస్టర్ ద్వారా నేను ఇవ్వగలను. ఎందుకంటే నా ఆలోచన ఒక ట్రస్ట్ ఉంది. రక్తం లేకుండా ఎవరో చనిపోకూడదు ట్రస్ట్ స్థాపించి ఇప్పటివరకు 10,000 మందికి బ్లడ్ ఇచ్చానండి. ఎప్పుడు ఎవరికి విశాఖపట్నంలో ఏ బ్లడ్ బ్యాంకులో అవసరం ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ పెడితే అరేంజ్ చేయగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లయన్స్ క్లబ్ గవర్నర్ గారు కేవి సుబ్బరాజ్ గారు వచ్చారండి. ఒక్కసారి వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. సభకు నమస్కారం. ఒక రూఫ్ గార్డెనింగ్, నేచురల్ గార్డెనింగ్ అనేటువంటి యాక్టివిటీ మీద ఇంతమందిని ఉత్తేజపరిచి ఈరోజు తీసుకొచ్చినటువంటి నిర్వాహకులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అందులో వాళ్ళు సభ్యులందరికీ కూడా నా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ, నేను వస్తూ చూస్తున్నాను, మేము లయన్స్ క్లబ్గా ఒక ఆర్గనైజేషన్గా, పెద్ద ఆర్గనైజేషన్గా, వరల్డ్ వైడ్ ఉన్న ఆర్గనైజేషన్ చేయలేనటువంటి ఈవెంట్గా ఈ రోజున మీరు తీర్చిచ్చారంటే స్పాన్సర్స్ కానివ్వండి, ఇక్కడ ఇంతమందిని మీటింగ్లో కూర్చోబెట్టి చేయగలిగారు అని అంటే హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఉమెన్. రాజవాక ఎంఆర్ఓ గారు 10 ఏళ్ళ మిద్దె తోట ఉద్యమంలో మొదటిసారి నేను చూసిన ఎంఆర్ఓ గారు. ఇలాంటి వ్యక్తులు నిజంగా మా గ్రూప్లో ఉండడం మేము చేసుకున్న అదృష్టం అండి. ఈ సదస్సుకు కూడా నిన్న రాత్రి 10 వరకు ఉండి అన్ని మీటింగ్ హాల్ అంతా సర్దించి ఉదయాన్నే మా అందరికన్నా ముందు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చూసుకున్నారండి. అమర్ బాబు గారు అండి. సో ఇవాళ ఈ నేచర్ గార్డెనర్స్ మీ యొక్క ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఐశ్వర్య గారికి, మీ టీం మెంబర్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఇది నేను ఆల్రెడీ ఒక 1.5 hour నుంచి వచ్చి ఫాలో అవుతున్నాను. ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ప్లాంటేషన్ యాక్టివిటీస్ మేము లాస్ట్ 2 years నుంచి మేము చూస్తున్నాం. మీరంతా కూడా వాలంటీర్గా విశాఖపట్నంలో చాలా మంచిగా చేస్తున్నారు గవర్నమెంట్కి సపోర్ట్లో. సో ప్లాంటేషన్ యాక్టివిటీ ఏంటంటే మీకు అటు క్లైమేట్ చేంజ్ మిటిగేషన్కి, అలాగే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి, పొల్యూషన్ని అరెస్ట్ చేయడానికి కూడా కొంతవరకు ఉపయోగపడతాయి.
అలాగే ప్లాంటేషన్తో పాటు ఇంకా సొసైటీకి ఉపయోగపడే మిగిలిన యాక్టివిటీస్కి కూడా మీరు మీ యాక్టివిటీస్ని డైవర్సిఫై చేయాలని, మిగిలిన యాక్టివిటీల్లో కూడా మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నాకైతే మాట్లాడడం కొత్త, ఫస్ట్ ఏమనుకోకండి. నాకు ఈ అవార్డు అనేది రావడం అనేది చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే మనందరి గార్డెనర్స్కి కూడా ఇది అంకితం అండి. నిజంగా దీన్ని చూసి అందరూ కూడా ఇంకా ఇన్స్పైర్ అయ్యి బాగా అందరూ గార్డెనింగ్ చేసుకొని స్టేట్ అవార్డు సంపాదించాలని కోరుకుంటున్నాను. బయట వండని వంటలు ఒక్కసారి మీరు సందర్శించి భోజనం చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటే మిగతా కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదరు చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే కానీ ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. మురళీనగర్ నుంచి బ్రహ్మరా వర్మ.
హలో అండి, ముందుగా అందరికీ నేచర్ గార్డెన్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా ఫస్ట్ యానివర్సరీ విషెస్ టు యూ. సో ఈ గార్డెన్స్ అనేది మీ టెర్రస్ మీద బాగా చేస్తున్నారు, అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు రెడీ చేసి ఉంచాలి. ఏంటంటే ఏదైనా సరే మనతో ఆగిపోకూడదు అనమాట. ఇది ఒక మంచి కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇందులో పిల్లల్ని భాగం చేయండి. అండ్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఒక మొండి మొక్క ఒక కుండీలో వేసి ఆ బాధ్యత వాళ్ళకి ఇచ్చేసేయండి. సో దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే పిల్లల్ని మొక్కల్లో ఎంగేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మ్యాక్సిమం పిల్లలు కూడా వీడియో గేమ్స్ అని మొబైల్ అని చాలా వరకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది. పిల్లలు అనేవాళ్ళు చాలా క్విక్ లర్నర్స్ అనమాట, త్వరగా నేర్చుకుంటారు ఏదైనా సరే. కాబట్టి మొక్కలు పెంచడంలో వాళ్ళని కూడా భాగం చేయండి. థ్యాంక్ యూ. ప్రకృతి ఒడి ఎన్జీ మనది మనందరిది, ఎన్జీ మనది మనందరిది, ఎన్జీ మనది మనందరిది. వి కేర్ ఫర్ అవర్ ఎర్త్, వి కేర్ ఫర్ అవర్ ఎర్త్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.